కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బో కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళని కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు మారిన పరిస్థితులు, ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా, నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు, మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, మాకొక్క సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలల్లో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా ఇల్లు ఉన్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలో మనం ఆడపిల్లలకి ఆస్తుల్లో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు చచ్చిపోతే తలకొరివి కూతుర్లే పెడుతున్నారు. సమాజం వీటన్నిటిని వెల్కమ్ చేస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థ, కుటుంబ నియంత్రణ వ్యవస్థ రావడం వల్ల మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరైతే ఇంతకుముందు 2 లేక 3 పిల్లలు అనేటోళ్ళు. అంతకంటే ముందు ఉమ్మడి కుటుంబాలు అత్యధికంగా సంతానం ఉండేది. ఎంత సంతానం ఉంటే అంత అదృష్టం అని భావించేటోళ్ళు, అంత ఆస్తి అని భావించేటోళ్ళు. ఈరోజు పెద్ద సంతానం వద్దు, చీకు చింత లేని కుటుంబం, మేమిద్దరం మాకు ఒక్కరనే పరిస్థితి నినాదాలు వచ్చినాయి అధ్యక్ష. మరి ఈరోజు ఒక్కరో ఇద్దరో ఉంటే, ఆడకూతురులే ఉంటే, ఆడకూతురులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని ఉన్నా, ఆడబిడ్డ పుట్టింటి నుంచి మెట్టినింటికి పోగానే అత్తగారు వాళ్ళు తల్లిదండ్రులకు ఏ మాత్రం సాయం చేయడానికి
అవకాశమే లేదు, అవకాశం ఇవ్వనే వద్దనే విధానం. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి మాత్రం మొత్తం అల్లుడో లేకపోతే అత్తగారోలో మొత్తం తీసుకొని రమ్మని మాట్లాడే పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా మనం కూడా ఈ పంచాయతీలు తెంచుతున్నాం. అందుకే ఈరోజు కుటుంబం అంటే కొడుకైనా బిడ్డ అయినా ఇద్దరు సమానమే. కొడుకుకు బిడ్డకు తేడా లేనప్పుడు, ఆస్తిలో అవకాశంలో సమానమైన హక్కులు ఉన్నప్పుడు, ఆడబిడ్డకు నిజంగా కొడుకుల కంటే కూడా ఆడబిడ్డలకు ఎక్కువ తల్లిదండ్రుల మీద అభిమానం, ప్రేమ ఉంటుంది. ఎక్కడున్నా కూడా వాళ్ళు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. వాళ్ళ ఆరోగ్యమైన పరిస్థితి ఎట్లుంది, లేకపోతే వాళ్ళు తింటున్నారా తింటలేరా, సమయానికి మెడిసిన్స్ వేసుకుంటున్నారా లేదా, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే హాస్పిటల్లో చేరిందంటే మనం పోయినా పోకపోయినా మన సోదరి మనలే పోయి వాళ్ళతోని ఎక్కువ సమయం కేటాయించి, ఎంత వాళ్ళకి ఇష్టం ఉన్నా, కన్న తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉన్నా, కట్టుకున్న వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు ఉద్యోగస్తులైతే కూడా తల్లిదండ్రులకు కనీసం ఆసుపత్రి ఖర్చులకు కూడా చిల్లి గవ్వ ఖర్చు పెట్టని పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. నెల నెల బతకడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేయలేని పరిస్థితి. నిజంగా బిడ్డకి ఎంతో ప్రేమ ఉండి తల్లిదండ్రులకు ఏమి చెయ్యాలన్న కోరిక ఉన్నా ఈరోజు మెట్టింటి ఒత్తిడి వల్ల వాళ్ళు తల్లిదండ్రులను ఆదుకోలేని పరిస్థితి. ఇక్కడే మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఇక్కడి వరకు కొడుకుల గురించే మీరు ఆలోచన చేస్తారు. కూతురికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నా, ఆ కూతురు తప్ప ఇంకే ఏ ఆధారం లేని తల్లిదండ్రులకు ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు. మెట్టినింటికి కూతురునిస్తే తల్లిదండ్రులపై మెట్టినింట్లో ఉండలేని పరిస్థితి. కూతురు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడ్డదంతా కూడా కూతుర్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రైవేట్ ఉద్యోగం, ఒక ప్రయోజకురాల్ని చేసిన తర్వాత, ఒక పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత మానసికంగానే వీళ్ళు ఒక బలహీనపడమే కాదు, జీవన ఆధారం మీద కూడా ఎవరి మీద ఆధారపడాలనో తెలియని పరిస్థితులు. అందుకోసమే అధ్యక్ష ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక సామాజిక బాధ్యతగా ఈనాడు నేను ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వీళ్ళ గురించి మాట్లాడతలేను. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. నాకు తెలిసి ఒక ప్రజాప్రతినిధి చాలా పైకి వచ్చిండు. వాళ్ళ తండ్రికి క్యాన్సర్ వస్తే అతను మంత్రిగా ఉండే ఆ తండ్రిని కనీసం బజార్కి వెళ్ళి ఏమైనా పండ్లు కొనుక్కోవాలంటే కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు. అతను పాపం నడుచుకుంటూ పోయి ఆయనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇంట్లో భోజనం పెట్టక భార్య భయానికి తండ్రి యోగక్షేమాలు కూడా కనుక్కునే పరిస్థితి కొడుకు లేకపోతే పాపం అతనే నడుచుకుంటూ పోయి ఆ పండు పొలాలు తెచ్చుకొని ఆయన జీవితం ఆయన గడిపాను. నాకు తెలుసు. ఒకసారి అతను నడుచుకుంటూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తే నేను అటు నుంచి వెళ్తున్నా, ఆగిన. ఏం సంగతి, ఎందుకే మీరేమో నడుచుకుంటూ పోతుండ్రు, ఏంది కొడుకు మంత్రి కదా, ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఏమైనా కొనుక్కొస్తారు కదా అని. ఎందుకు లేని ఆయనని ఇబ్బంది పెట్టుడు, నాకు ఏదో నా పని నేను చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో ఆ తండ్రి చనిపోయినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోయి పరామర్శించి వచ్చిన మాజీ మంత్రిని. కానీ అతను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు చాలామందికి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు ప్రజాప్రతినిధులలో. అందుకే ఈ చట్టం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ చట్టం ప్రజాప్రతినిధులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో, పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తల్లిదండ్రులను చూసుకోనోడు ఈ సమాజంలో మనిషిగా జీవించడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని మనం అందరం సామాజిక బహిష్కరణ చేయడమే కాకుండా చట్ట పరిధిలోకి పట్టుకొచ్చి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని చేసి ఈరోజు వాళ్ళను, ఆ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత ఈ సభ మీద ఉన్నదని నేను భావిస్తున్నా అధ్యక్ష. మనం చదువుకున్న వాళ్ళం, విజ్ఞత ఉన్న వాళ్ళం, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళము. ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను.
కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి అధ్యక్షతన ఈ చట్టం పాస్ అయింది, ఈ చట్టం ద్వారా నాకు కొంత హక్కు వచ్చింది, బాధ్యత లేని కొడుకును ఈ చట్టం ద్వారా అవసరం అనుకుంటే నియంత్రిస్తా అని ఆ వృద్ధ తల్లిదండ్రులకు ఒక నమ్మకం, విశ్వాసం, జీవితం చరమాంకంలో ఒక నమ్మకం, విశ్వాసం కల్పించడానికి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మనందరం ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడు ఏదో ఒక సందర్భంలో ఈ సమస్యను చూసిన వాళ్ళమే, ఈ సమస్యను మనం ఏదో రకంగా పరిష్కరిద్దామని అనుకున్న వాళ్ళమే దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. దయచేసి సభలో ఉన్న అందరు సభ్యులు, సభలో లేని సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బయట నుంచి అయినా మీరు మద్దతు ఇవ్వండి. ఇది సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం భావించి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ద తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్